అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోవడానికి మంత్రి రామ్మోహన్ నాయుడే కారణమా? ఆ విమానానికి పలు సాంకేతిక లోపాలున్నట్లు తెలిసినా రామ్మోహన్ నాయుడే అనుమతులిచ్చారా? అనేక సార్లు మొరాయించినా ఆ విమానానికి మళ్లీ అనుమతులు ఎలా వచ్చాయి? 240 మంది మృతి చెందడానికి కారణమెవరు? ఈ విషాద ఘటనకు ఎవరు బాధ్యులు? మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కూలిన ఘటనలో 240 మందికి పైగా మరణించి 40 మందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ విషయంపై పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుపై తీవ్ర విమర్శలైతే వ్యక్తమవుతున్నాయి. ఎన్నో సాంకేతిక సమస్యలున్న విమానానికి రామ్మోహన్ నాయుడు ఎలా అనుమతినిచ్చారంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రమాదం జరిగిన ఎయిర్ ఇండియా విమానం పలుమార్లు మొరాయించినట్లు తెలుస్తోంది. గత డిసెంబర్లో ఇదే విమానంలో పొగలొచ్చాయని, ఏడాదిలో 2 సార్లు సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు చెప్తున్నారు. జూన్, డిసెంబర్ నెలల్లో పలుమార్లు ప్రమాదాలు తప్పాయని, గత వారం ప్యారిస్ వెళ్తుండగా షార్జాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిందని చెప్తున్నారు. ఇంత జరిగినా ఈ విమానానికి ఎలా అనుమతులిచ్చారని నెటిజన్లు మండిపడుతున్నారు. సాంకేతిక లోపాలు ఉన్న విమానానికి అనుమతులు ఇవ్వడం వలనే ఈ పెను ప్రమాదం జరిగి 240 మందికి పైగా మరణించినట్లు ఆరోపిస్తున్నారు. ఇందులో ప్రధానంగా కేంద్ర పౌర విమానయాన శాఖ వైఫల్యం 100% ఉందంటున్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు నిర్లక్ష్యానికి వందల మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని మండిపడుతున్నారు. ఈ ప్రమాదానికి బాధ్యత వహిస్తూ రామ్మోహన్ నాయుడు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుని విజయవాడ నుంచి హుటాహుటిన అహ్మదాబాద్ కు వెళ్లారు. ప్రమాదం జరిగిన స్థలాన్ని వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తూ సమన్వయంతో సహాయక చర్యలు తీసుకోవాలని ఎమర్జెన్సీ టీంలను ఆదేశించారు. అదేవిధంగా విమాన ప్రమాదం గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు. మరి ఈ ప్రమాద ఘటనపై మీరేమంటారు? ఎవరి నిర్లక్ష్యం కారణంగా జరిగిందని అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.